అందరికీ నమస్కారం. ఈరోజు కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. మీరు ఏదైనా చెప్పే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ఈ రోజు మీకు సంక్లిష్టతతో కూడిన రోజుగా ఉంటుంది. కొన్ని పనుల నిమిత్తం ఆకస్మిక పర్యటనకు వెళ్లాల్సి రావచ్చు. జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. పెండింగ్ లో ఉన్న ఇంటి నిర్వహణ పనులు పూర్తి చేయడానికి ఇది సరైన సమయం. మీ కీలక నిర్ణయాలు అనేక మంది జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతాయి కనుక వాటిని జాగ్రత్తగా చేయండి. అదృష్టం కంటే మీ కర్మను ఎక్కువగా విశ్వసించండి. ఆహారం మరియు జీవనశైలి ఆకర్షణీయంగా ఉంటుంది. మీరు మనోధైర్యంతో పనిచేస్తారు. శారీరక కార్యకలాపాలు తీవ్రమవుతాయి. మేధోపక్షం బలంగా ఉంటుంది. లక్ష్యంపై దృష్టి పెట్టాలి. భూమి మరియు భవనాలు కొనుగోలు మరియు అమ్మకం విషయంలో మీరు మీ తల్లిదండ్రుల నుండి పూర్తి సహకారం మరియు మద్దతు పొందుతారు. ఇది మిమ్మల్ని ఆర్థిక స్థితిలో ఉంచడంలో సహాయపడుతుంది. లావాదేవీలు సరైన పద్ధతిలో చేయడం ద్వారా మీ క్రెడిబిలిటీ పెరుగుతుంది. ఇది మరింత అవకాశాలను అందిస్తుంది. స్త్రీలకు రిలాక్స్ గా ఉంటుంది. ఆఫీస్లో సహోద్యోగులతో సంయమనం మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నమ్మకాన్ని గెలుచుకోవాలి. ఈ రోజు మీ ఆధ్యాత్మిక జ్ఞానంలో వృద్ధి చెందే రోజుగా ఉంది. ఉద్యోగస్తులు తెలిసి లేదా తెలియక చేసిన తప్పుకు పై అధికారుల నుండి ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల ఉన్నతాధికారుల ఆశీర్వాదంతో విలువైన దాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. అధికారుల సహకారం ప్రతి పనిలో ముఖ్యం. వారి మద్దతుతోనే విజయం సాధించవచ్చు. మీరు ఏదైనా పనిని చేసే బాధ్యతను తీసుకున్నట్లయితే దాన్ని పూర్తి చేయడంలో కొంత జాప్యం జరగవచ్చు. దాని కారణంగా ప్రజలు మీపై కోపం తెచ్చుకోవచ్చు. మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీరు విజయం పొందుతారు. మీరు కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. ఈ రోజున మీ సుఖాలు పెరుగుతాయి మరియు మీ ఖర్చులు పెరుగుతాయి, కానీ దానితో పాటు మీ ఆదాయం కూడా పెరుగుతుంది. వివాహితులు ఈరోజు ఆనందంగా ఉంటారు. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి మీ జీవిత భాగస్వామితో మరియు మీ కుటుంబ సభ్యులతో మీకు కొన్ని గొడవలు జరగవచ్చు. అదేవిధంగా ఈరోజు మీ స్నేహితుల్లో ఒకరితో మీరు గొడవ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి, కావున జాగ్రత్తగా ఉండండి. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. క్రీడలపై ఆసక్తి చూపడం మీ తెలివి మరియు సామర్థ్యాలను పెంపొందించేందుకు సహాయపడుతుంది. ఇది మీ వ్యక్తిత్వాన్ని బలపరుస్తుంది. విద్యకు సంబంధించిన కార్యక్రమాలు కొత్త విషయాలను నేర్చుకోవడానికి మీకు అవకాశాన్ని ఇస్తాయి. ఇవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి. మీరు కొన్ని గృహ సమస్యలతో ఇబ్బంది పడతారు. విద్యార్థులు చదువు విషయంలో ఆందోళన చెంది ఉంటారు. మీ అత్తమామల నుండి లేదా తల్లిగారి నుండి మీకు ధనం అందే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈరోజు మీ కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది. ఆత్మ సహచరుడి అంచనాలను అందుకోవడం కష్టమవుతుంది. ఉద్యోగంలో ఏదో ఒక టెన్షన్ ఉండవచ్చు. స్నేహ సంబంధాల్లో మనసులో మాటను చెప్పకపోవడం అపార్థాలకు కారణమవుతుంది. మీరు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి, లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 9. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.